సో వెల్కమ్ టు టీసాట్. మనము టైమ్ అండ్ వర్క్ చూసాము, పైప్స్ అండ్ సిస్టాన్ని కూడా చూసాము. ఇప్పుడు వర్క్స్ అండ్ వేజెస్, పనులు వేతనాలు అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఈ మూడు వాస్తవానికి ఒకటే కాన్సెప్ట్. ఈ మనకు డిఫరెన్స్ ఏంటి అంటే అందులో ఒక్కొక్క వ్యక్తి పనిచేస్తుంటాడు, ఇందులో ఒక గ్రూప్ ఆఫ్ మెన్ పనిచేస్తారు. అంటే 10 men 5 women అలా ఉంటుందన్నమాట. బాయ్స్ ఇలా ఇస్తుంటాడు. సో దీంట్లో మనకు టైం కూడా వస్తుంటుంది. ఇవన్నీ ఇందులో మిక్స్ చేసి గ్రూప్ ఆఫ్ మెన్ చేసేదాన్ని మనం వర్క్స్ అండ్ వేజెస్ అంటాం. ఇది మన జనరల్గా నిత్య జీవితంలో జరిగిందని అనుకున్నట్టుగానే చేస్తేనే మనకు ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక చాప్టర్, ఇది ఒక సబ్జెక్ట్ అనుకుంటా ఈజీగా అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో జరిగిన వాటికి అనువదించుకుంటూ ఉండాలి మనం. సో రైట్, ఇప్పుడు మనం పనులు వేతనాలు, పని వేతనాలు, వర్క్స్ అండ్ వేజెస్, చైన్ రూలు, ఇదంతా ఒకటే చాప్టర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకిందులో సో M1, T1, D1, W2, M2, T2, D2, W1 ఇవి చాప్టర్ అంతా కూడా ఇదే ఫార్మాట్, ఇదే సూత్రం మీద డిపెండెంట్ ఉందన్నమాట. మనం పెట్టుకుని ఇది ఒక షార్ట్ కట్ అవుతుంది. సో ఇందులో మనకేంటంటే 1 అంటే ఫస్ట్ గ్రూపు, 2 అంటే సెకండ్ గ్రూప్ అనమాట. సో M అనగా దీని కిందికి మెన్ తీసుకోవచ్చు, ఆర్టికల్స్ తీసుకోవచ్చు, మనకు ఇంజన్స్ తీసుకోవచ్చు, పంపులు తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా దీని కిందకి తీసుకుంటాం మనం. మెను బాయ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి ఇందులోకి. ఇది M అన్నమాట. T అంటే టైము, హవర్స్, డేస్ అట్లా ఇస్తుంటాడు కదా అవి. సో ఇక్కడ మనకు D ఫర్ డేస్ మళ్ళీ సపరేట్గా కూడా తీసుకోవచ్చు మనం. సో డేస్ తీసుకుంటాం. నెక్స్ట్ W ఉంది కదా, ఈ W అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ W అనేది ఇంపార్టెంట్. W కింద ఏమేమి తీసుకోవాలంటే అందరం కలిసి ఏదైతే చేస్తామో దాన్ని వర్క్ కింద తీసుకుంటాం అనమాట. అంటే 1 వర్క్ కావచ్చు, హాఫ్ వర్క్ కావచ్చు, డబుల్ వర్క్ కావచ్చు. సో ఇలాంటి ఇస్తుంటాడు. ఇప్పుడు దీని కిందకి మనం ఏం తీసుకోవచ్చు? రూపీస్ని కూడా వర్క్ కింద తీసుకోవచ్చు, క్వాంటిటీని కూడా వర్క్ కింద తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం వర్క్ కింద తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం బావి దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, అందరం కలిసి ఏం చేస్తామంటే పని చేస్తున్నాం కాబట్టి అక్కడ అది పని, అది నాగలు దున్నడం అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అది వర్క్ కింద వస్తుంది. ఒక మనము స్టడీ హాల్లో కూర్చున్నాం అనుకోండి, చదువుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం? చదువు అనేది పని అవుతుంది. ఒక డైనింగ్ హాల్లో కూర్చున్నాం హాస్టల్లో, అదేమవుతుంది? అప్పుడు డైనింగ్ హాల్లో కూర్చొని ఏం చేస్తాం? భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాం, అలా చేస్తాం, అది వర్క్ అవుతుంది అనమాట. సో అది వర్క్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే ఈ సూత్రంలో ఈ W2 అక్కడి నుంచి 2 ఇటుబడింది, ఇక్కడ నుంచి 1 వెళ్ళి ఇటుబడింది అనమాట. ఈ ఒకటి కొద్దిగా మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లేదంటే మనకు దేన్ని దాంట్లోనే వేశారనుకోండి, అప్పుడు రాంగ్ వస్తుంది. కాబట్టి మనకి ఇందులో చాప్టర్ అంతా ఇదే ఫార్మేట్గా గుర్తుపెట్టుకోండి. M1, T1, D1, W2 ఈక్వల్స్ టు M2, T2, D2, W1. ఇక్కడ ఇంకా రఫ్గా చెప్పాలి అంటే ఇది ఫస్ట్ గ్రూపు ఇంటూ సెకండ్ వర్క్, సెకండ్ గ్రూప్ ఇంటూ ఫస్ట్ గ్రూప్ వర్క్ అనమాట. ఫస్ట్ గ్రూప్ వర్క్ ఈ ఫస్ట్లో M, Tలు, Dలు ఇంకా కెపాసిటీ అవన్నీ ఇస్తుంటాడు. అవన్నీ ఫస్ట్ దాంట్లోకి వచ్చేస్తాయి. అవునా? సో రైట్. 10 మంది ఒక పనిని 15 రోజులలో పూర్తి చేయగలరు, అయినా 20 మంది అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఇందులో 10 మంది ఒక పనిని 15 రోజులలో పూర్తి చేస్తారు అంటే క్వశ్చన్ అనేది అర్థం చేసుకున్నాకనే మనము మూవ్ అవ్వాలి. లేదంటే ఎటు పడితే అటు చేయలేం కదా. క్వశ్చన్ అర్థం కాకపోతే ఏం చేయలేం కదా మనం. సో కాబట్టి క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 10 మంది ఒక పనిని 15 రోజులలో అంటే ఒక గ్రూప్ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. సెకండ్ గ్రూప్లో ఏమన్నాడు? 20 మంది అదే పనిని ఎన్ని రోజులలో చేస్తారు అని అడిగాడు అనమాట. సో రైట్, ఇందులో 10 men అన్నాడు కదా. సో మనకి ఇందులో M1 వచ్చేసి 10 అంటే ఫస్ట్ గ్రూప్ది మనము 10 అన్నమాట. ఫస్ట్ గ్రూప్ టైం ఎంత సార్? ఇక్కడ 15. ఫస్ట్ గ్రూప్ టైం వచ్చేసి 15. 10 మంది 15 రోజులలో అని అన్నాడు. వర్క్ ఏంటిది? వీళ్ళు ఏం పని చేస్తారు అంటే మనకేం చెప్పలేదు, ఒక పని అన్నాడు, దాన్ని 1 అనుకుందాం మనం. అవునా? 1 వర్క్ అవుతుంది. X అనుకో, 1 అనుకో, మీ ఇష్టం ఏదని అనుకోండి. సరే, సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఎంతమంది అని చెప్పాడు? 20 members అని చెప్పాడు. వీళ్ళు ఎన్ని రోజులలో చేస్తారు అని అన్నాడు. డేస్ వచ్చేసి మన వర్క్ వచ్చేసి అదే పని, సిమిలర్ వర్క్ అన్నాడు. అదే పనిని అని అన్నాడు మనకు. అదే పనిని అంటే వీళ్ళు ఏం పని చేస్తారో వీళ్ళు అదే పని చేస్తారు అని అన్నాడు. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి మన సూత్రం ఒకటి రాసుకున్నాం కదా, M1, T1 అని చెప్పేసి దాంట్లో వేసేసుకుందాం మనం. సో ఇప్పుడు ఇందులో ఇది ఫస్ట్ గ్రూప్ డేటా, ఇది సెకండ్ గ్రూప్ డేటా. నీ సూత్రం ఏం రాసుకున్నాను? M1, T1, D1, W2 ఈక్వల్స్ టు M2, T2,
D2 W1. అదే కదా మనం రాసిన సూత్రం. జస్ట్ ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. గమనించాల్సింది ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళేమో డైరెక్ట్గా చేయగలుగుతారు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉందా, ఇది ఎక్కడ ఏదైతుందో ఆ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి అంతే. ఆ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకోవాలి. టేబుల్స్ కొంచెం నేర్చుకుంటూ ఉండాలి. సో టేబుల్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఏముండదు, ఎవరైనా బై హార్ట్ చేయాల్సిందే టేబుల్స్ మనం. సో రైట్, ఇక్కడ M1 ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ T లేదు కదంటే ఉన్నవే తీసుకోండి, మీరు లేని దాని గురించి ఏం ఆలోచించకు. నెక్స్ట్ D ఉంది కదా సార్, D ఎంత చెప్పాడు ఇక్కడ ఫస్ట్ గ్రూప్ 15. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇందులో ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, ఇది తీసుకున్నా తీసుకోకున్నా కూడా ఒకటే. ఎందుకంటే ఈ 1 అటు వేస్తేంది, ఇటు వేస్తేంది, దాంట్లోతోటి మనకు వాల్యూస్ ఏం మారట్లేదు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోనీ తీసుకున్నా నష్టం లేదనమాట. కొంచెం ఐడియా కోసం దీన్ని ఇలా పెట్టుకుందాం, దాన్ని అలా ఉంచుదాం. సో ఇక్కడ నుంచి వచ్చిన W2 ఇందులోకి వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ M2 సెకండ్ గ్రూప్లో ఎంత 20 మెంబర్స్ అన్నాడు. సో 20 మెంబర్స్ మనకు డేస్ ఎన్ని చెప్పాడు కనుక్కోవాలి మనం. డేస్ కనుక్కోమన్నాడు. W1 వచ్చేసి ఇక్కడ నుంచి 1 అటువైపు వెళ్తుంది అనమాట. సో W1 వచ్చేసి ఇక్కడికి వస్తుంది. రైట్, ఇప్పుడు కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకుందాం మనం. ఇది 0 ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో 0. సో రైట్, ఈ 2 ఇటువైపు వస్తుంది సార్. ఇక్కడ కట్ చేస్తే 15/2 = D2 అనమాట. 15/2 అంటే ఎంత, 7.5 days అంతే కదా. బై 2 అనకూడదు, మనము సగం అనాలి. అప్పుడు లెక్క అనుకుంటే వచ్చేస్తుంది మనకు. 15లో సగం అంటే 7.5 అని వచ్చేస్తుంది. ఇక్కడ గమనించండి, మనకి ఇందులో వర్క్ కనుక సేమ్ ఉన్నప్పుడు తీసుకోకున్నా కూడా ఒకటే. వర్క్ సేమ్ ఉన్నప్పుడు తీసుకోకున్నా కూడా ఒకటే. M1 D1 = M2 D2 అనమాట. సో రైట్, ఇక్కడ మనకేంటంటే ఇది ఒక లాజిక్ అప్లై చేసి మనం డైరెక్ట్ టిక్ పెట్టుకోవచ్చు మనం ఇందులో. సో ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, 10 మంది ఒక పనిని 15 రోజులలో అని అన్నాడు కదా. ఇక్కడ ఏమన్నాడు, 20 మంది ఎన్ని రోజులలో అని అన్నాడు. ఇక్కడ స్ట్రెంత్ ఏమైందండి, ఇది డబుల్ అయింది. అప్పుడు డేస్ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే జరిగిందో దానికి ఆపోజిట్ జరుగుతుంది. ఇక్కడ డబుల్ అయిందంటే ఇక్కడ ఆఫ్ అవుతుంది అనమాట. ఆఫ్ అంటే 15లో ఆఫ్ అంటే ఎంత సార్, ఇది 7.5. సో 7.5 రోజులు మనకు ఆన్సర్ అవుతుంది. 7.5 days ఇస్ ద ఆన్సర్ అనమాట. సో రైట్, నెక్స్ట్ 10 మంది ఒక పనిని 11 రోజులలో పూర్తి చేయగలరు. అయినా 5 మంది అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయదురు అని అడిగాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అదే మన సూత్రంలో మళ్ళీ వేసుకున్నట్లయితే, సో ఇక్కడ M1 వచ్చేసి 10 మెంబర్స్. డేస్ ఎన్ని చెప్పాడు మనకి ఇందులో, 11 days చెప్పాడు. వర్క్ వచ్చేసి ఎంత చెప్పాడు ఇందులో, వర్క్ మనకేంటిది ఒక పనిని అన్నాడు, మనకేం తెలియదు. సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి M2 5 మెంబర్స్ అని చెప్పాడు. డేస్ వచ్చేసి కనుక్కోండి సార్ అన్నాడు. సో W2 అదే పనిని అన్నాడు, సిమిలర్ వర్క్ అనమాట, అదే పనిని. రైట్, ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ వర్క్ సిమిలర్గా ఉన్నప్పుడు సేమ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకున్నా నష్టం లేదనమాట. తీసుకున్నా నష్టం లేదు, ఎందుకంటే ఈ 1 అటు వేస్తావు, ఆ 1 ఇటు వేస్తే దాంతో మనకి ఏమన్నా యూజ్ ఉందా, లేదు. ఎప్పుడు యూజ్ లేదు, ఈక్వల్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునా, డేటా పెరుగుతుంది తప్ప ఏం లేదు. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మనం డిసైడ్ చేయొచ్చు. M1 D1 = M2 D2 అనమాట. M2 D2 ఈ Wలు తీసుకోలేదు నేను. ఎందుకు తీసుకోలేదంటే ఇవి 2 సమానంగా ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. తీసుకున్నా కూడా నష్టం లేదు. అదే సూత్రం. మిగతాది Tలు Dలు లేవు, Tలు ఇంకా W లేవు అంటే ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. అవునా. సో రైట్, ఇది ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం సార్. ఇది 10 × 11 ఇది ఇక్కడ మనకు 5 × డేస్ మనకు తెలియదు, ఇలా వేసుకుందాం. సో 5 ఇది కట్ చేసుకుంటే 2 times. సో ఇది 2 × 11 వచ్చేసి ఎంత సార్, ఇది 22 అనమాట. సో 22 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇంతకుముందు ఒక లాజిక్ ఉంటుంది దీనికి అని అనుకున్నాం మనం. ఇంతకుముందు ఒక లాజిక్ ఏంటిది మనం చెప్పింది, ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. వీళ్ళు చేయగలిగే రోజులన్నీ 11 రోజులు అని చెప్పాడు. సో సెకండ్ గ్రూప్లో మెంబర్స్ ఏం చెప్పాడు, 5. ఇవి ఎన్ని రోజులు అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ గమనించండి, ఇది స్ట్రెంత్ ఏమైందండి, ఇక్కడ ఆఫ్ అయింది. అప్పుడు డేస్ ఏమైతుంది అని చెప్పుకున్నాం, ఇక్కడ ఏదైతే జరిగిందో దానికి ఆపోజిట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆఫ్ అయింది అంటే ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు, ఆఫ్కు రివర్స్ అంటే డబుల్ 2/1 అనమాట. సో × 2 అవుతుంది. అప్పుడు ఏమైతే 11 × 2 అంటే ఎంత, 22. సో 22 ఇస్ ద ఆన్సర్ అనమాట. 22 ఇస్ ద ఆన్సర్. అవునా. సో రైట్, కొంతమంది ఒక పనిని 20 రోజులలో పూర్తి చేయగలరు. అయినా 2 మంది ఆ పనిలో అర్ధ భాగంను ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అన్నాడు. కొంతమంది అన్నాడు, తెలుసా మనకు ఎంతమందో చెప్పలేదు కదా. కొంతమంది అన్నప్పుడు సమ్ ఎక్స్ తీసుకో. ఎక్స్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో.
మనకు ఎక్స్ తీసుకోమని ఆయన ఏం క్వశ్చన్లో చెప్పాడు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం ఫ్లోలో అంతే. సో మనకు ఎక్సే తీసుకోవాలని రూలే లేదు, మీరు 1 తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మీ కన్వీనియంట్ ప్రకారం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అలా తీసుకోవచ్చు అనే విషయం నీకు తెలియాలి ధైర్యంగా, అర్థమైందా? సో రైట్. సో మనకి ఇందులో M1 వచ్చేసి ఏం తీసుకుంటున్నాం, కొంతమంది అన్నాడు. కొంతమంది అంటే ఎంత తీసుకుందాం మనం, ఎక్స్ తీసుకుందాం. సో కొంతమంది ఒక పనిని 20 రోజులలో అన్నాడు. సో డేస్ వచ్చేసి మనకు 20 డేస్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ ఏమన్నా చెప్పాడు ఇన్ఫర్మేషన్. సో వర్క్ వచ్చేసి ఒక పనిని అని అన్నాడు, ఒక పనిని, కొంతమంది ఒక పనిని 20 రోజులలో. ఈ మూడింటికి కనెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటికి లింక్ ఉంటుంది అనమాట. సెకండ్ గ్రూప్లో ఏం చెప్పాడు మనకు, స్ట్రెంత్ ఏం చెప్పాడు, 2 మంది అంట. వీళ్ళు ఎక్స్ మెంబర్స్ అయితే మనం 2x మెంబర్స్ అయినాం అనమాట, డబుల్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో నువ్వు 5 మెంబర్స్ని తీసుకున్నావు అనుకో, సెకండ్ గ్రూప్లో డబుల్ అంటే 10 మెంబర్స్ని తీసుకోవాలి నువ్వు, అర్థమైందా? సో రైట్. అప్పుడు మనకి ఇందులో డేస్ ఎన్ని అవుతున్నాయి సార్ అని అడుగుతున్నాడు. వర్క్ వచ్చేసి ఏం చెప్పాడు ఇక్కడ మనకు, హాఫ్ అన్నాడు, అర్ధ భాగం, ఆ పనిలో అర్ధ భాగం అంటే ముందు ఒకటి తీసుకుంటే దీంట్లో హాఫ్ అంటే W2 వచ్చేసి హాఫ్ వర్క్ అనమాట. W2 వచ్చేసి హాఫ్. ముందు వాళ్ళు చేసింది ఒక పని అయితే మనం చేసేది ఎంత అంటే అర్ధ భాగం అనమాట, హాఫ్ వర్క్. ఇది తీసుకెళ్ళి మన సూత్రం ఉంది కదా, గుర్తుపెట్టుకోండి, చాప్టర్ అంతా అదే సూత్రం మెయింటైన్ అవుతుంది మనకు. సో మనకు అర్థమెటిక్లో ఎలిగేషన్, మన పార్ట్నర్షిప్లో ఒకటే సూత్రం ఉంటుంది, చాప్టర్ అంతా ఒకటే సూత్రం ఉంటుంది, అవునా? ఏంటిది, క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఇంటూ టైం అని ఉంటుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నెక్స్ట్ దీంట్లో M1 T1 D1 W2 అట్లా రివర్స్ ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఎలిగేషన్ మిక్చర్ ఉంటుంది, దాంట్లో ఒకటే సూత్రం ఉంటుంది. ఈ 3 చాప్టర్లు ఒకటే సూత్రంతో మొత్తం చాప్టర్ అంతా మనం చేసేయచ్చు అనమాట. కాబట్టి చిన్న సింపుల్, ఇది పెద్ద సూత్రం ఏం కాదు కదా, అది గుర్తుపెట్టుకోలేనంత పెద్ద సూత్రం ఏం కాదు కదా, జనరలే కదా అది. సో కాబట్టి ఇది ఏదో విధంగా మనకి ఇందులో ఏంటంటే ఓన్లీ వర్క్ను ఆపోజిట్ వేయాలనేది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతాదంతా పడిపోతుంది మనకు. సో రైట్. ఇక్కడ మనకి ఇందులో చూసుకున్నట్లయితే M1 D1, సో W2 = M2 D2 W1 అనమాట. ఇవి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ప్రతిసారి ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వేయాల్సి వస్తుంది, మీరు ఆయనకేం చూపించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఈ వాల్యూస్ డైరెక్ట్ అందులో వేయగలిగితే బెస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే వర్క్ను మాత్రం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి రివర్స్ వేయడం అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేదంటే మళ్ళీ మొదటికి మోసం వస్తుంది. కాబట్టి అదొకటి గమనించండి. సో రైట్. ఇది ఏ నెంబర్స్ ఏ వాల్యూస్ ఎక్కడున్నాయో అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి వీటిని. సో ఇది ఎక్స్ ఫస్ట్ తీసుకున్నట్లయితే డేస్ వచ్చేసి ఫస్ట్ కేసులో 20. సో ఇక్కడ W1 2 ఇది W2 అంటే ఇక్కడ ఈ హాఫ్ ఇటువైపు వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది మనకు వర్క్ ఇటు అటు ఎందుకు వేస్తున్నాం అనేది. సో ఈ హాఫ్ ఇటువైపు వచ్చింది. సో రైట్. సెకండ్ గ్రూప్లో M2 వచ్చేసి ఎంత సార్, 2x. సో 2x డేస్ ఎన్ని ఇవి ఇక్కడ మనకు తెలియదు, డేస్. నెక్స్ట్ వచ్చేసి ఈ W1 ఉంది కదా, 1, ఈ 1 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ W1 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. ఇక్కడే ఇలానే కొట్టివేయచ్చు, ఇలా కొట్టివేయడం ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సో ఇలా చేయొచ్చు మనం, D2 = ఈ 2xని ఇటు పట్టుకొచ్చేసి అప్పుడు ఏమవుతుంది, x × 20 × 1/2 ఇంటూ ఈ 2x ఇటువైపు వస్తే 1/2x అవుతుంది అనమాట. సో రైట్. ఈ x క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇది 2 ఇక్కడ ఎన్నిసార్లు 10 టైమ్స్ పోతుంది, ఈ 2 ఎంత పోతుంది, ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఫైనల్గా మనకు మిగిలింది ఎంత అంటే 5 = D2 అనమాట. కానీ ఇట్లా ఇదంతా ఇక్కడ మళ్ళీ అటు నుంచి ఇటు తీసుకురావడాలు అలా చేయొద్దు. సో డైరెక్ట్గా చేయడానికి ట్రై చేసుకోండి, తప్పేం కాదనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు, తప్పు కాదు. రైట్. ఇలా మనం డైరెక్ట్గా ఇలానే చేసేసుకోవాలి. అంటే ఇక్కడ ఈ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ ఇట్లా పైది కిందిది కొట్టి వేసుకోవచ్చు, తప్పు కాదు. సో నెక్స్ట్ ఇది 2 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుందండి, ఇది 10 టైమ్స్ వెళ్తుంది. సో ఇది 2 ఇది 5 టైమ్స్ వెళ్తుంది. ఫైనల్గా డేస్ = ఎంత అవుతుంది, సో 5 ఈజ్ ద ఆన్సర్ అనమాట, అవును. సో రైట్, 5 days ఈజ్ ద ఆన్సర్. రైట్. 56 మంది ఒక పనిని 8 రోజులలో పూర్తి చేయగలరు, అయినా ఆ పని 7 రోజులలో పూర్తి చేయుటకు ఎంతమంది అదనంగా అవసరం ఉంటుంది అని అడిగాడు. సో మనకి ఇందులో 56 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అన్నాడు, 8 రోజులలో పూర్తి చేస్తారన్నాడు. అయితే 7 రోజులలో పూర్తి చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే మనకు 56 మందితో అయితే 8 రోజులు పడుతుంది కదా, 7 రోజులలో పూర్తి కావాలంటే ఎంతమంది అడిషనల్గా అవసరం ఉంటుంది మనకు అని అన్నాడు. సో రైట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్ నువ్వు డైరెక్ట్గా దాంట్లో మీకు సూత్రంలో అప్లై చేసుకోవడమే. సరే ఇది టైమ్ అండ్ మనకి ఇందులో వర్క్స్ అండ్ వేజెస్ అని ఎలా గుర్తుపట్టాలంటే చాలా సింపుల్ కదా. ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఇచ్చిండు అని అంటే అది వర్క్స్ అండ్ వేజెసే.
అదే టైమ్ అండ్ వర్క్లో ఎలా ఇస్తాడు, ఏ మరియు బీలు ఒక పనిని అని అంటాడు. అంటే ఏ అనేటైనా ఒక ఆయనే, బి అనేటైనా ఒక ఆయన అనమాట. అలా వేరువేరుగా ఇస్తాడు. అంటే ఒక్కొక్కరి గురించే చెప్తాడు. ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు, అవసరం అనుకుంటే డి ఇస్తాడు. కానీ ఇందులో అలా కాదు. 10 మంది, 15 మంది, 50 మంది, 100 మంది ఇలా అంటుంటాడు. సో ఇలా గ్రూప్ ఆఫ్ మెన్ ఇచ్చినప్పుడు ఇది వర్క్స్ అండ్ వేజెస్ లాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అవును, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు గుర్తుపెట్టుకోవచ్చు. చాప్టర్ చాలా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు. అవునా, ఈ చిన్న చిన్న క్లూస్ను కొద్దిగా గమనిస్తుండండి మీరు. సో ఫస్ట్ గ్రూప్లో మనకి ఇక్కడ ఎంతమంది, 56 మెన్ అన్నాడు. సో M1 వచ్చేసి 56 అండి ఫస్ట్ గ్రూప్. దీంట్లో డేస్ ఎన్ని చెప్పాడు మనకు, డేస్ వచ్చేసి 8 డేస్ ఇచ్చాడు. సో వర్క్ ఏంటిది సార్, వీళ్ళు చెప్పింది ఏదైనా డిఫరెంట్గా ఉందా, అక్కడిక్కడ ఏం లేదు, ఒక పనిని అన్నాడు. ఇక్కడ కూడా మనం కూడా ఒక పని పెట్టుకుందాం. సెకండ్ గ్రూప్లో మనకు M2 వచ్చేసి ఏం చెప్పాడు, ఇందులో మనకు ఎంతమంది అదనంగా అన్నాడు. సో ఇక్కడ 56 ప్లస్ ఎక్స్ అని తీసుకోవచ్చు, కానీ ఇలా పెట్టుకొని వచ్చిన తర్వాత చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో డేస్ వచ్చేసి ఫిక్స్ చేశాడు ఆయన, 7 రోజులలో పూర్తి చేసేయాలన్నాడు. ఏం చేయాలి మనం అంటే, అదే పని చేయండి మాకు అని అన్నాడు. ఇలా సేమ్ వర్క్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండింటి ద్వారానే డిసైడ్ అయిపోతుంది మనకు క్వశ్చన్ ఆన్సర్. సో M1 D1 ఈక్వల్స్ టు M2 D2 అనమాట, M2 D2. సో మనకి ఇది 56 ఇంటూ 8 ఈక్వల్స్ టు సో M2 ఇంటూ డేస్ అన్నమాట. సో రైట్, M2 వచ్చేసి ఎంత మనకు తెలియదు, ఈ డేస్ మాత్రం ఇచ్చినట్టున్నాడు కదా. సో డేస్ ఎంత చెప్పాడు, 7 చెప్పాడు. 7 ఇక్కడ ఇలా కొట్టి వేసుకోవచ్చు. ఎన్నిసార్లు వెళ్తుంది, 8 టైమ్స్. 8 ఇంటూ 8 ఎంత, ఇది 64. సో 64 అనేది మనకు సెకండ్ గ్రూప్లో మెంబర్స్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఎంతమందితో చేయగలం అని అనట్లేదు, ఎంతమంది అదనంగా తీసుకున్నట్లయితే అన్నాడు. సో మనకి ఇందులో అదనంగా అన్నాడు, ఎక్స్ట్రా ఎంతమంది అదనంగా అన్నా, ఎంతమంది వదిలి వెళ్ళాలన్నా కూడా పాత సభ్యుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలన్నమాట. ఈ 64లో మనం ఆ 56 మందిని తీస్తే, అంటే 64 మంది అయితే ఆ పని 7 రోజులలో పూర్తవుతుంది. కానీ మనం ఎంతమంది ఉన్నాం, ముందుగా 56 మందిమే ఉన్నాం. అంటే ఎంతమంది మనకు అదనంగా అవసరం, 8 మెన్ రిక్వైర్డ్ అనమాట, 8 మంది అవసరం. అంతేగాని మనకు సింప్లిఫై చేస్తే 64 వచ్చింది, కానీ నువ్వు 64 పెట్టినావు అనుకో పోతాం మరి. సో కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అనేది చూడాలి. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడని చూడాలి. ఇప్పుడు మనకేంటంటే క్వశ్చన్ చేయడం ఎంత ముఖ్యమో ఆన్సర్ను గుర్తుపట్టడం డబుల్ ముఖ్యం. క్వశ్చన్ చేయడం ఎంత ముఖ్యమో ఆన్సర్ చేయడం డబుల్ ముఖ్యం. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉందండి, ఇది సపోజ్ 91వ క్వశ్చన్ ఇలా ఉంది అనుకోండి, ఏ లేకపోతే 1 2 3లో ఇచ్చాం కదా. సో 1 2 3 4 ఇలా ఉంది అనుకోండి, ఇలా ఉంది. ముందుగా ఏం చేస్తాం మనం, దెన్ మన ఆన్సర్ వచ్చేస్తే 64 అంటే 64 బబుల్ చేసేస్తాం, ఇట్లా 64 బబుల్ చేస్తాం. కానీ తర్వాత మనము అసలు ఏమిచ్చాడు క్వశ్చన్ అంటే, ఇక చూడకండి క్వశ్చన్, చూస్తే మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు ఎందుకు అని అంటే, చూస్తే ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది ఆన్సర్. ఒరిజినల్ ఆన్సర్ 3, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు 64. ఇప్పుడు దాన్ని ఏమైనా చేయగలవా, ఇది పెన్సిల్ డాట్ కాదు కదా, పెన్ డాట్ కదా మనం చేసేదంతా కూడా. సో కాబట్టి దాన్ని కరెక్షన్ చేయలేనప్పుడు వదిలేయండి. ఇక మళ్ళీ ఏం చేస్తాను తెలుసా, మనం అక్కడ ఎగ్జామ్లో ఇది ఎట్లా చేస్తాం, కరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చింది, 3 వచ్చింది కదా, ఇక ఎట్లయితే అని చెప్పేసి దీన్ని కూడా చేస్తాం మనం. ఏమైతే చెప్పక్కడ మళ్ళీ అది ఇక్కడ చూడండి, విలువైన క్వశ్చన్ విలువైన మార్కు. సో విలువైన అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇన్ అవుట్ అనేది ఒకటే క్వశ్చన్, ఒక క్వశ్చన్నే ఇన్ చేస్తుంది, ఒక క్వశ్చన్ అవుట్ చేస్తుంది. మీరు గమనించండి, గతంలో మీరు ఎగ్జామ్స్ రాసిన అనుభవాలు ఉంటే, లేకపోతే రాసిన వాళ్ళని అడగండి, ఎవరైనా ఫెయిల్ అయ్యారు అంటే 1 మార్కు 2 మార్కులు 3 మార్కులతో ఫెయిల్ అవుతారు, కానీ 50 మార్కులతో 60 మార్కులతో ఎవరు ఫెయిల్ కారు. సో వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ ఒక 5-6 చేసి ఉంటారు. సో ఇదే కనుక కరెక్ట్ చేస్తే అతను మనకు సర్వీస్లోకి వెళ్ళిపోయేవాడు. సో కాబట్టి ఇవి చాలా జాగ్రత్త అనమాట. మరీ ముఖ్యంగా ఆన్సర్ ఏను ఎప్పుడు నమ్మొద్దు, చాలా కన్నింగ్ ఉంటుంది అది. అలానే తప్పులు ఉంటాయని అనట్లేదు. ఎప్పుడైనా ఆన్సర్ ఏ వచ్చినప్పుడు ఒకసారి ప్రశ్న మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, రెండోసారి కూడా కన్ఫర్మ్ చేసుకుని అదే వచ్చింది అనుకోండి, అప్పుడు కన్ఫర్మ్ చేసి టిక్ చేసేసేయండి. అంతేగాని ఇప్పుడు ఇది ఇక్కడితోటి ఈ మార్కు పోయింది, మనకు విలువైన మార్కు పోయింది, ఇది ఇక్కడే ఆగిపోదు. ఒక 10 ప్రశ్నలు చేసేదాకా కూడా మనకేమవుతుందంటే వెంబడిస్తుంది, అరే మంచి బిట్ నేను ఖరాబ్ చేసుకుంటుని అని చెప్పేసి కొద్దిగా డిస్టర్బ్ అయిపోతాం మనం. మళ్ళీ నార్మల్గా అవడానికి మనకు ఒక 10 ప్రశ్నల వరకన్నా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అట్లా చేసుకోవద్దు. ఎగ్జామ్ హాల్ ప్రజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నువ్వు సంవత్సరం చదివినావు, 2 సంవత్సరాలు చదివినావు, 3 నెలలు చదివినావు కాదు, ఆ 3 గంటల సమయం, ఆ 2.5 గంటలు ప్రాపర్గా కరెక్ట్గా వాడుకున్నది, కరెక్ట్ చేస్తున్నామా అనేది లేదు, ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ తోటి మనం చేస్తుండాలి. సో రైట్, లేదా ఇక్కడ మనకి ఇందులో M2 ఇలా డాష్ పెట్టుకొని చేయొచ్చు,
లేదా ఈ ప్లేస్లో మనం ఏమని పెట్టుకోవచ్చు తెలుసా, M2 ఈక్వల్ టు ఆల్రెడీ పాతది ఇక్కడ 56, ఇక్కడ మనకి ఎంతమంది ఎక్స్ట్రా అనేది తెలియదు కాబట్టి ఎక్స్ పెట్టుకొని చేసుకో. అప్పుడు 56 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఇది వస్తుంది అనమాట. మనకి M2 ఈ వాల్యూ ఏమైతే 56 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 64 వస్తుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇది అటు వెళ్ళి మైనస్ అయిపోతుంది కదండి. సో 56 పోతే మనకి ఎంత వస్తుంది 64లో. సో 8 డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అలా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. అవునా? సో రైట్. నెక్స్ట్ 14 పంపులు ఒక ట్యాంకును 6 గంటలలో నింపగలవు, అయినా అదే ట్యాంకును 4 గంటలలో నింపదలిచిన ఎన్ని పంపులు అదనంగా అవసరం ఉంటుంది అని అన్నాడు. సో ఇక్కడ పంపులు చెప్పాడు. సో పంపులు చెప్పొచ్చు, ఇంజన్స్ చెప్తాడు, ఆర్టికల్స్ చెప్తాడు. ఇవన్నీ కూడా ఎం కిందకే తీసుకోవాలి. ఎం అంటే ఓన్లీ మెన్నే కాదు, పంపులను తీసుకోవచ్చు. ఇంజన్స్ వస్తాయి, ఇంజన్స్ కూడా తీసుకోవాలి. ఆర్టికల్స్ వస్తాయి, ఆర్టికల్స్ని కూడా మనం తీసుకోవాలి. అవునా? సో అలా. సో వర్క్ అంటే ఇక్కడ మనము మనుషులైతే అందరూ ఏం చేస్తారు, పని చేస్తుంటారు. మరి పంపులు ఏం పని చేస్తాయి, ట్యాంకు నింపుతాయి, లేకపోతే ఒక సంపు నింపుతుంటాయి, అలా అనమాట. అది వర్క్ అనమాట. అర్థమైందా? సో రైట్. ఇక్కడ మనకు 14 పంపులు ఒక ట్యాంకును 6 గంటలలో నింపగలవు అన్నాడు. సో M1 వచ్చేసి మనకు 14. సో టైం వచ్చేసి ఎంత చెప్పాడు సార్ ఇది? సో 6 అవర్స్. ఏం పని చేసాయి ఇవి అంటే ఒక ట్యాంకును నింపినాయి. ఆ ట్యాంకు కెపాసిటీ మనకు అనవసరం. సో ఒక ట్యాంకును నింపినాయి. ఇది ఫస్ట్ గ్రూప్ డేటా. అంతేగాని దీన్ని పంపులు అని చెప్పేసి పీ పెట్టుకోకు నువ్వు. మళ్ళీ పీ పెట్టుకుంటే మళ్ళీ సూత్రం మళ్ళీ మార్చుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎంలో వేసేసి. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి మనకేమవుతుంది సార్, ఇక్కడ ఇది అదే ట్యాంకును 4 గంటలలో నింపాలంట. అంటే దీన్ని ఫిక్స్ చేసేసాడు మనం, అదే ట్యాంకును అన్నాడు. అంటే W2 కూడా ఇప్పుడు కూడా అదే ట్యాంకు నింపాలి. ఇవి మనం 4 గంటలలో నింపాలి అని అంటే ఎన్ని పంపులు అదనముగా అవసరం ఉంటుంది సార్ అని అడిగాడు. హౌ మెనీ అడిషనల్ పంప్స్ రిక్వైర్డ్ అన్నాడు. ఎన్ని పంపులు అదనంగా అవసరం ఉంటుంది అని అన్నాడు. సో ఇక్కడ మీరు 14 ప్లస్ ఎక్స్ అని కూడా పెట్టుకోవచ్చు, తప్పు కాదు. 14 పెట్టుకొని మనం మామూలుగా ఇట్లా చేసి వచ్చిన తర్వాత 14 పాత వాళ్ళని తీసేసినా కూడా మనకు సరిపోతుంది. రైట్. ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేసేసుకుందాం. సో M1 T1 W2 ఈక్వల్స్ టు M2 T2 W1 అనమాట. జస్ట్ ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో M1 వచ్చేసి ఎంత, ఇది 14. సో టైం ఎంత మన పాతది 6. ఇక్కడ వర్క్ సిమిలర్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ సేమ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. తీసుకున్న నష్టం లేదు, దాని గురించి ఏం ఆలోచించకు నువ్వు. ఎప్పుడు తీసుకోవాలి, ఇది 1 ఇది హాఫ్ 2 ఇట్లా వేరువేరుగా ఇచ్చాడు అనుకో, అప్పుడు తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా ఒకటే, ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈక్వల్గా ఉన్నప్పుడు. రైట్. ఇప్పుడు సెకండ్ గ్రూప్లో మనకి ఇందులో ఇది ఇక్కడ మనకి ఇది వర్క్ తీసుకోలేదు. సెకండ్ గ్రూప్లో తీసుకున్నట్లయితే M2 మనకు తెలియదు. నెక్స్ట్ టైం వచ్చేసి 4 అవర్స్ అనమాట. ఇది సింప్లిఫై చేసుకుంటే మనకు M2 వాల్యూ వస్తుంది, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. సో ఇలా కొట్టేయచ్చు అని చెప్పాం కదా. 2 ఇది 3 సార్లు, నెక్స్ట్ ఇంకొక 2 ఉంది కదా, ఇది 7 సార్లు. సో 7 × 3 21 మనకు M2 అవుతుంది. సో M2 ఈక్వల్ టు 21. అంటే M2 అంటే పంపులు. రెండో గ్రూప్లో ఎన్ని పంపులు అవసరం అంటే సో 21 పంపు అవసరం ఉంటుందన్నమాట. అంటే 4 గంటలలో మనం నింపాలంటే 21 పంపులు అయితే నింపుతాం. నీకు ఎన్ని పంపులు అవసరమో అనలే, ఎన్ని పంపులు అదనంగా అవసరం అన్నాడు. ఆల్రెడీ మన పాతవి ఎన్ని ఉన్నాయి, పంపులు 14 ఉన్నాయి కదా. సో 21 అయితే మనకు సరిపోతుంది సార్ అని మనం ఒక లెక్క చేసుకున్నాం. 21లో 14 మన పాతవి ఉన్నవి అంటే ఇంకా మనకు ఎక్స్ట్రా కావాల్సిన ఎన్ని అని అడుగుతున్నాడు. 7 పంప్స్ ఆన్సర్ అవుతుంది. సో 7 పంపులు నీ ఆన్సర్ అవుతుంది. 7 పంప్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అవునా? సో ఈ వర్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఎక్స్ మంది ఎక్స్ రోజులలో ఎక్స్ యూనిట్ల పనిని పూర్తి చేయగలరు, అయినా వై మంది వై రోజులలో ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు. సో ఇక్కడ మనకు అసలు ఒక నెంబర్ కూడా లేదు, అక్కడ లేకపోనివ్వండి, ఆయన ఏది ఇస్తాడో అదే తీసుకుందాం, మనదేమైంది. అవునా? సో రైట్. సో ఫస్ట్ కేసులో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఎంతమంది అని చెప్పాడు, మనం కొంతమంది అంటే ఎక్స్ తీసుకోలేదా, అలాంటిది ఆయనే ఎక్స్ మంది అన్నాడు, మనం కూడా ఎక్స్ తీసుకుందాం. సో ఎక్స్ మెంబర్స్. టైం ఎంత చెప్పాడు స్వామి, ఫస్ట్ది మనకు ఫస్ట్ కేసులో టైం ఇచ్చాడు, ఎక్స్ రోజులు అలా అన్నాడు, టైం ఏమి ఇవ్వలేదు కదా, ఇస్తేనే తీసుకో. సో డేస్ ఇచ్చాడు. సో ఫస్ట్ కేసులో డేస్ వచ్చేసి ఎన్ని సార్, ఇది ఎక్స్ డేస్. వర్క్ ఏంటిదంటే ఎక్స్ యూనిట్లు అన్నాడు, అవి ఏం వర్క్ అనేది మనకు అనవసరం, ఎక్స్ యూనిట్స్ వర్క్ అన్నాడు. ఎక్స్ మంది ఎక్స్ రోజులలో ఎక్స్ యూనిట్ల పనిని పూర్తి చేశారు అని చెప్పాడు మనకు. సో రైట్. పూర్తి చేయగలరు అన్న పూర్తి చేశారు అన్న ఒకటే. సో రైట్. సెకండ్ గ్రూప్లో వచ్చేసి మనకు ఎంతమంది, వై. సో డేస్ ఎన్ని చెప్పాడు ఇక్కడ మనకు, వై డేస్లలో ఎంత పని పూర్తి చేయగలరు, ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు అని అన్నాడు.
సో ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఇది ఎక్స్ ఇది ఎక్స్ ఇది ఎక్స్ అయినప్పుడు ఇది వై ఇది వై ఇది వై అని డైరెక్ట్ లాజిక్ అప్లై చేయొద్దు. మనం అట్లా అప్లై చేసుకోవద్దు, అట్లా ఉండదు, అంత రిస్క్ తీసుకోవద్దు. ఎప్పుడైనా మనకు విద్యార్థి ఎగ్జామ్ హాల్లో తెలిసిన ప్రశ్న చాలా స్పీడ్గా చేస్తాడట. తెలిసిన ప్రశ్ననే నెమ్మదిగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. తెలిసిన ప్రశ్నను నెమ్మదిగా చేస్తేనే నీకు అదే మనకు మార్కులు వస్తాయి, అదే మన వెల్విషర్, దాంతో మనకు జాబ్ వస్తుంది. అర్థమైందా? ఆ మార్కుతోటే మనకు జాబ్ వస్తుంది. అంతేగాని తెలియని దాన్ని చాలా నిదానంగా చేస్తావు. తెలియంది మార్క్ వస్తుందో రాదో కూడా తెలియదు, అది ఆన్సర్ వస్తుందో రాదో తెలియదు. తెలిసింది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎట్టి పరిస్థితులలో మనకు తెలిసింది మన అకౌంట్లో పడాల్సిందే, ఇక అది మనం జారిపోవద్దు మళ్ళీ. రైట్, ఇది తీసుకెళ్ళి నీ సూత్రంలో వేసేసుకో. ఏమొస్తుందో చూద్దాం మనం. సో ఇక్కడ M1, సో D1, సో W2 ఈక్వల్స్ టు M2 D2 W1 అనమాట. సో జస్ట్ ఇవి తీసుకెళ్ళి ఏ ప్లేస్లో ఏ నెంబర్స్ ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఫస్ట్ గ్రూప్లో M1 వచ్చేసి ఎక్స్, సో డేస్ వచ్చేసి ఎక్స్, W2 మనకు తెలియదు, రిక్వైర్డ్ కదా. సో W2 ఇక్కడ వేసేసుకుంటున్నాం. సో M2 వచ్చేసి వై, నెక్స్ట్ D2 వచ్చేసి వై, సో నెక్స్ట్ W1 ఎంత చెప్పాడు సార్ మనకి ఇక్కడ ఎక్స్, ఇది ఇందులో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు అందులో సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి మనము? ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో W2 ఈక్వల్స్ టు ఈ ఎక్స్ని అటు పంపించేసేయండి, ఇక్కడ కొట్టివేయడానికి ఇంకేం లేదు కదా. సో వై ఇంటూ వై అంటే వై స్క్వేర్, ఈ ఎక్స్ అటు వెళ్తే బై ఎక్స్ అవుతుంది. సో W2 ఈక్వల్ టు వై స్క్వేర్ బై ఎక్స్ అనమాట. సో వై స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంతేగాని ఇవి ఎక్స్ ఎక్స్ ఎక్స్, ఇది వై 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 అన్నదనుకో, వైని ఆన్సర్ రెడీగా ఉంటుంది మరి. సో కాబట్టి అది కాదు, అట్లా చేసుకోవద్దు మనం. రైట్, 20 మంది ఒక పనిలో 1/5 వంతు భాగంను 30 రోజులలో పూర్తి చేసిరి. అయినా మిగిలిన పనిని 20 రోజులలో పూర్తి చేయదలిచిన ఎంతమంది అవసరం ఉంటుంది అని అన్నాడు. సో మనకు ఎంతమంది అవసరం ఉంటుంది అని అన్నాడు. సో రైట్, చూడండి, 20 మంది ఒక పనిలో 1/5 వంతు భాగంను పూర్తి చేస్తారు అని అన్నాడు. సో ఫస్ట్ గ్రూప్లో మనకు ఎంత 20 మంది చెప్పాడు. సో మనము ఎన్ని రోజులలో? 30 రోజులలో. సో డేస్ వచ్చేసి మనకు 30 డేస్ ఇచ్చాడు. సో వర్క్ ఏంటి సార్ ఇక్కడ అంటే ఎంత చెప్పాడు? వర్క్ వచ్చేసి 1/5 పూర్తయిందట. 1/5 వంతు పని, 1/5 వంతు పని, అదేం పనో తెలియదు, దాంట్లో 1/5 పూర్తయింది అన్నాడు. సెకండ్ కేసులో అయినా మిగిలిన పనిని 20 రోజులలో అన్నాడు. డేస్ ఫిక్స్ చేశాడు ఆయన. 20 రోజుల్లో పూర్తి చేయదలిచిన ఎంతమంది అవసరం అన్నాడు. ఏం పని అంటే వాళ్ళు చేయాల్సింది మిగిలిన పని. సో W2 చూడండి, ఇక్కడ 1/5 పూర్తయింది కదా, ఇంకా రిమైనింగ్ అంటే 1 అనే వర్కుల నుంచి 1/5ని తీసేస్తాం మనం. తీసేస్తే ఏమవుతుందంటే 5కు 1 తీసేస్తే 4, 4/5. సో ఇక్కడ ఇంకా మీకు కన్ఫ్యూజన్ వస్తే ఇది 1/5 అంటే ఇక్కడ LCM 5, 5 × 1 5 - 1 అంటే ఎంత? 4/5 అనమాట. ఇలా ప్రతిసారి ఇంత స్టోరీ చేయొద్దు. ఎప్పుడైనా 1 నుంచి ఒక ఫ్రాక్షన్ తీసేయాల్సి వస్తే, 1 నుంచి ఒక ఫ్రాక్షన్ ఇలా తీసేయాల్సి వస్తే డినామినేటర్ మైనస్ న్యూమరేటర్, హారం నుంచి లవం తీసేయండి. 5 - 1 ఎంత? 4, కింద 5 యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు సపోజ్ 1 - 19/23 మనం తీసేయాల్సి వస్తే 23ల నుంచి 19 తీసేయండి, ఎంత? 4, కింద 23 యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అలా డైరెక్ట్ వేయాలి. ఇక్కడ కూడా అలానే వేసాం. 5 - 1 4, కింద 5 యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో రైట్, ఇవి ఇంకొకటి ఏంటి ఇక్కడ మనకు M2 వచ్చేసి ఎంతమంది అన్నాడు కాబట్టి ఇది అవసరం. అర్థమైందా? సో రైట్, ఇది తీసుకెళ్ళి నీ సూత్రంలో వేసేసుకో. మన సూత్రం ఉంది కదా. సో M1 D1 W2 ఈక్వల్స్ టు M2 D2 W1 అనమాట. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో వేసేయండి. ఇది ఫస్ట్ కేసులో మనకు మెంబర్స్ 20 ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి డేస్ 30 ఉన్నారు. సో W2 ఇటు రావాలి. ఇక్కడ W2 ఎంత ఉంది? 4/5 ఉంది. సో ఈ 4/5 ఇటువైపు వస్తుంది, ఇవి అటు పంపించేసేయండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో మనకు మెంబర్స్ ఎంతనో తెలియదు. నెక్స్ట్ డేస్ ఎన్ని? ఇక్కడ 20. వర్క్ వచ్చేసి ఫస్ట్ గ్రూప్ వర్క్ అంటే 1/5 అటువైపు వేసేస్తాం. ఈ కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా చేయాలి, ఇలానే చేయాలని ఏం రూల్ లేదు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. సో M2 ఈక్వల్స్ టు M2ని ఒక్కదాన్ని అక్కడ వదిలేసి అవన్నిటి పట్టుకొచ్చి అయినా చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ అక్కడే కొట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి. సో M2ని ఇక్కడే వదిలేసాం మనం, M2ని ఇక్కడే వదిలేసి అది ఇక్కడికి తీసుకురావచ్చు. లేదా ఇక్కడ ఇది కట్ అయిపోతుంది కదా కొద్దిగా, 5 ఇది కట్ చేసుకుంటే ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది కదా, అది ఇటువైపు పట్టుకొచ్చేసేయండి. అనగా 20 × 30 × 4/5, అక్కడ నుంచి 4 ఇటువైపు వస్తే ఏమవుతుంది? కిందికి వచ్చేస్తుంది, /4 అనమాట. కొట్టివేతలకి ఇష్టం, ఇలానే చేయాలి అలానే చేయాలని లేదు. సో ఇది 2 టైమ్స్, ఇది మనకు
10. నెక్స్ట్ ఇంకొక 2 ఉంది కదా, సో ఇది ఎంత సార్ ఇక్కడ మనకు 2, ఇది 15 టైమ్స్ మీ కన్వీనియంట్. ఇప్పుడు ఇందులో 10 ఇంటూ 15 ఇంటూ 45 ఇందులో ఏది వస్తే మనకి ఇందులో అదే ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు గమనించండి 20 డేస్ ఇచ్చాడు, ఇది 4/5, ఇది 1/5. ఆప్షన్స్లో ఒకసారి మనకు చూసుకున్నట్లయితే ఇది 10, 15, 150 ఇంటూ 45 ఏదో తేడా వస్తుంది కదా, ఆప్షన్స్ లేదా డిఫరెంట్గా ఉన్నట్టుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇందులో ఎందుకంటే అంత ఎక్కువగా రాదు, మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఇది 20 ఇంటూ 30 ఇంటూ 4/5 సరిగానే వేసామా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ M2 వచ్చేసి M2 ఇది 20, ఇది మనకు 4/5 ఇటువైపు వేస్తున్నాం, 1/5 అటు వేస్తున్నాం. ఇది ఇలా కొట్టి వేసుకోవచ్చు, తప్పు కాదు. ఇట్లా మనం కొట్టి వేసుకోవచ్చు, తప్పు కాదు. సో M2 ఇది 20 ఇంటూ 1/5. ఇప్పుడు మీ కొట్టివేతలు ఇలా చేసుకుంటే ఈ 5 ఇలా క్యాన్సిల్ చేసుకుందాం. ఇది 20 ఇట్లా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4 ఇంటూ 30 ఎంత అవుతుంది, 120. సో 120 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. మీరు అక్కడ ఏమైంది అని అంటే మనం అది ఇటువైపు రావడం వల్ల మళ్ళీ అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. ఆ కొట్టివేతలు అలా కాకుండా ఇలా డినామినేటర్ కట్ చేయండి, న్యూమరేటర్ను కొట్టి వేసుకోవచ్చు, తప్పు కాదు. సో M2 ఈక్వల్ టు మనకు 4 ఇంటూ 30 ఎంత అవుతుంది, సో 120 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, ఇది మనకు పనులు వేతనాలలో ఈ కొట్టివేతల విషయం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఏమాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినా కూడా మనకేమవుతుందంటే మిస్టేక్ వస్తాయి. ఇంతకుముందు మనకు రాంగ్ ఆన్సర్ వచ్చింది చూసారా, సో అలా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట.